నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం. కడపూరు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగ గోవిందమ్మను కరెంట్ స్తంభానికి కట్టి కొట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇలాంటి దుశ్చర్య జరగడం మహిళపై చాలా దారుణం. సిగ్గుతో ప్రతి ఒక్కరు తలదించుకోవాల్సిన విషయం. ఆమె చికిత్స నిమిత్తం ఎమ్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. ఆమెని కలిసి వివరాలు తెలుసుకున్నాం. చేయలేదు. అక్కడ బాపురం అని ఆ ఊరు దాటినాక అక్కడ చీరిప్పించినారు. వాళ్ళు బాపురములతో చీరిప్పించినారు. ఎవరు చీరిప్పిస్తే వాళ్ళ మధ్యలోనే కూర్చునుకొని కారులోనే అది కారు పోతా ఉంది. అట్లే కట్టుకొని కూర్చునుకొని ఒక చుట్టుకమ్మ నా కొడుకులకి నాకే ప్రాణ భయం ఉంది. వాళ్ళకు 6 నెలలైనా నరకుతామో, మా ప్రాణాలు పోయినా పర్లేదు, మాకు లక్షలు పోయినా పర్లేదు, నీ కొడుకులను వదలట్లేదు, నిన్ను వదలట్లేదు. 6 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా మిమ్మల్ని మాత్రం వదలట్లేదు, చంపేది గ్యారంటీ అని వాళ్ళు చెప్పింది. ప్రాణ భయం ఉంది. సాకులోళ్ళు వాళ్ళు. అదే వాళ్ళ పేర్లు సరిగ్గా తెలియదు నాకు. అంటే మనుషులు తెలుసు వాళ్ళ పేర్లు. ఆ మనుషులు కూడా ఆ పిల్ల వచ్చినప్పటి నుంచే వాళ్ళ స్టేషన్ లో తిరిగినప్పుడు వాళ్ళు వదిన వాళ్ళందరూ అని చూసినారు. మగవాళ్ళు ఆడవాళ్ళు అప్పుడు అందరూ వచ్చినారు. వాళ్ళు కట్టండి 10-12 ఉంటుంది. వాళ్ళు కట్టేసినారు. ఆడవాళ్ళు మగవాళ్ళు తొండండల దాన్ని చెడకొండల చీర తెచ్చినారు. వద్దు ఒకేసారి తెచ్చు, దాని అది ప్రాణం పోతుంది, దాని పొరుగు ఏం పోతుంది అలా వద్దాలి. పబ్లిక్ దెంగండి అలా దాన్ని పబ్లిక్ నాడు. ఒకడు బక్కుడు వచ్చినాడు. వాళ్ళ కొంచెం పట్టుకున్నారు. వాళ్ళలో బాగా వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. మొత్తం ఇక్కడ నన్ను కొడుతూ ఉన్నారు. ఇంకా అక్కడ వాళ్ళు ఉరుకు వస్తుండారు, కొడుతూ ఉండారు. అక్కడ అది జరుగుతుంటది. ఇక్కడ కొట్టేవాళ్ళు కొడుతుంటారు, మూతలు తాగుతున్నారు. వాళ్ళన్న కుంటాయినా నన్ను కట్టేసేటప్పుడు ఇప్పుడు పోతాం కాబట్టి అట్లా ఉన్నాడు అనుకుంటున్నా. లేదా అవన్నీ తాళగట్టి ఎండలెక్కుంటూ ఉంటాను అనికేసి అంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ సాకులలో అంటే దగ్గర తాళకట్టి ఎండలు అనికేసి అంటున్నారు. ఇంకా వద్దలు అట్లా ఉండు ఫస్ట్ దాన్ని చీరుపు పబ్లిక్ దెంగండాలని దెంగదర గాండారని ఆడవాళ్ళు ఇట్లా చీరని లంగని పైకి ఎత్తకి చూస్తుంటారు. నేను 2 కాళ్ళు ఇట్లా పెట్టుకునే ఉన్నాను. ఏమెత్తున్నా ఎట్లా ఏమని డబ్బులు ఇక్కడ తింటా ఉండండి. దానికి నీళ్ళు దొక్కవుతాయి. అసలు తల్లకాయలు లేపకి ఇవ్వలేదు వాళ్ళని. కళ్ళు తెరిచే అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళని. అట్లా కొడుతుండారు ఆడవాళ్ళు. అందరు కొట్టేది. ఒక పోలీసు వచ్చినాడు. వచ్చి ఇడిపించే చూస్తే ఆ పోలీసుని వద్దకు కూడా ఇంత నీకి నాకు అంత కూడా ఇవ్వలేదు. ఆ సార్ వచ్చినట్టు అట్ట గెదుకొని కొట్టకపోయినారు పోలీసులు. ఎట్లా వస్తావరే బాడా నువ్వు కలిసి అతన్ని దొబ్బుకొని పోయినారు. ఇంకా సార్ మళ్ళీ ఎవరు చేశాడో 6 మంది వచ్చారు పోలీసులు. మరి వాళ్ళు వచ్చినా వాళ్ళకు కూడా తిరగబడినారు. వాళ్ళు అట్లే గుంజులాడేదంతా అట్లే ఉట్టుకున్నారు. నాకు చీర అంతా ఓడిపోయి చీర అప్పటికే వచ్చినారు. ఓడిపోయింది. వాళ్ళు గుంజులాడుతున్నారు. పోలీసులు నన్ను గుంజుకుంటారు, వాళ్ళు గుంజుకుంటారు, పోలీసులు గుంజుతున్నారు. పోలీసులు చెయ్యి పట్టుకున్నారు. వాళ్ళని అంటలాడతారు, వాళ్ళు వీళ్ళని అంటలాడతారు. ఉరుకుతుండాము, దాక్కుంటుండాము. పోలీసులు మధ్యలో నన్ను వేసుకుంటుంటారు. సుత్తం అల్లుకున్నప్పుడు మధ్యలోనే వేసుకుంటుంటారు. అక్కడొకరు ఇక్కడొకరు ఇట్లా మకాలు వాళ్ళ కళ్ళు దాపనంగా ఒక ఇంట్లోకి చేరిచ్చినారు. చేరిస్తే ఆ ఇంట్లోనే మొత్తం అది గేట్ ఉన్నట్టుంటుంది. గోవిందమ్మక్కకి జరిగినటువంటి ఘటనను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలా. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఖండించాలా. ఒక మహిళకు జరిగింది. అదే విధంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, తప్పకుండా కల్లుకుంట గ్రామాన్ని
డిఎస్పీ గారు, అదేవిధంగా ఎస్పీ గారు సార్ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ సార్ గారు, అదేవిధంగా కలెక్టర్ సార్ గారు కూడా సందర్శించాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళకి మనోధైర్యం వచ్చేది ఆఫీసర్స్ వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పినప్పుడే వాళ్ళకు ఒక మనోధైర్యం అనేది ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు చావును అరచేతిలో పెట్టుకొని ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారు. మళ్ళీ వీళ్ళకి ధైర్యం నింపాల్సినది ఒకే ఒకరు, వాళ్ళే ఆఫీసర్స్. తప్పకుండా ఆ ఊరిని సందర్శించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని కూడా నేను ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఎస్సీ మహిళల మీద గాని వేరే మహిళల మీద గాని ఇలాంటి కేసులు సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. మాకు లోపం ఎక్కడుందంట? అంటే లోపం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చట్టాల గురించి తెలియదు. ఎందుకంటే ప్రతిదానికి ఒక చట్టం ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ కలుకుంట్లో ఏం చేసినారంటే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్నారు. ఒకవేళ ఈమె ఆ ఊరికి వెళ్తే వెంటనే వాళ్ళు పోలీసుకి చెప్పచ్చు, అయ్యా మాకు ఈ విధంగా ఇట్లా ఉంది అని చెప్పచ్చు. కానీ వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా శిక్ష అయితే ఉండాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామంలోన అవగాహన సదస్సులు పెట్టాలి. నేను అదే అడిగేది. ప్రతిసారి కూడా మేము గతంలో కూడా డిఎస్పీ గారికి కానివ్వండి, ఎస్పీ గారికి కానివ్వండి, అందరికి చెప్పేది ఏంటంటే గురువారం రోజు పెద్దకడుపూరు మండలం కల్లుకుంట గ్రామానికి చెందినటువంటి అంటే ఫిబ్రవరి నెలలో కులాంతర వివాహం చేసుకున్నటువంటి గోవిందమ్మక్క కొడుకు ఈరన్న కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది. దాదాపుగా 8 నెలల కిందట కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది. మరి గోవిందమ్మ అక్క గారు ఆ 8 నెలల కాలంలో కూడా ఆ ఊరికి వస్తూ పోతూ ఉండేది. మరి అదే క్రమంలో తన 2 ఎకరాల పొలానికి సంబంధించి తంబు వేయడానికి వెళ్ళినటువంటి గోవిందమ్మ అక్కను వాళ్ళంటే అప్పటికే ఇది ప్లాన్ ప్రకారంగా జరిగింది, అనుకోకుండా జరిగిన ఘటన అయితే కాదు ఇది. వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ ప్రకారంగా ప్లాన్ వేసుకున్నారు. ఆ రోజు గురువారం రాత్రి దాదాపు 7 గంటల టైంలో మరి ఇంటి ఆరు బయట కూర్చున్నటువంటి గోవిందమ్మక్క గారి మీద మొదటగా ఒక ముగ్గురు వస్తే ఆమె మామూలుగా ఎవరో లేడీస్ వెళ్తారని అనుకోవడం జరిగింది. అదే క్రమంలో దశల వారీగా 1, 2, 3 అట్లా ఒక 4-5 గ్రూపులు వచ్చి ఆమెను ఒక మహిళని చూడకుండా సాటి మహిళలు మానవత్వం లేకుండా కనీసం మహిళలని మర్చిపోయి దారుణంగా ఆమెను ఒక గొడ్డును లాక్కొని వెళ్ళి మరి ఆమెను కొట్టుకుంటా ఈడ్చుకుంటా వెళ్ళి ఆ అగ్రకులాల వాళ్ళకి చెందినటువంటి ఏరియాలో ఒక స్తంభానికి కట్టేసి, అంటే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇలాంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయంటే మనం ఎక్కడున్నాం, సమాజంలో ఉన్నామా లేదా ఎక్కడ అడవిలో ఉన్నామా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలా. మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఆమెను కొట్టడమే కాకుండా ఆమెను నగ్నంగా, అంటే ఆమె ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలైతేనేమి అక్కడ మగాళ్ళు అయితేనేమి ఆమెను కొట్టండి, ఇంకోటి చేయండి అని ఎంతో వల్గర్గా మాట్లాడి ఆమెను కనీసం నీళ్లు తాగడానికి కూడా ఇవ్వలేని పరిస్థితి. అదే విధంగా మరి గోవిందమ్మక్క గారు అక్కడే ఉన్నట్టు, అంటే అదే కమ్యూనిటీకి చెందినటువంటి ఒక వికలాంగుడి దగ్గర మనం ఎప్పుడో చంటి సినిమాలో చూసినాం. ఒక వికలాంగుడిని మతిస్థిమితం లేని ఒక అతనికి వితంతు అయినటువంటి చంటి వెంకటేష్ తల్లికి వెంకటేష్ తప్పు చేస్తే తల్లిని ఒక స్తంభానికి కట్టేసి ఆయనతో తాళి కట్టేయాలనేది మనం ఎక్కడో సినిమాలో చూసాం. ఈరోజు సిగ్గుతో మనమంతా కూడా తలదించుకోవాలా. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఊరంతా గొడ్డుపోలేదు, ఊరంతా చూస్తున్నారు, సినిమా చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా అయితే కొంతమంది ఉంటారు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సినిమా చూసినట్టు చూసినారు, కానీ ఒక మహిళకు జరుగుతుంది రేపు పొద్దున మాకు జరగదని గ్యారెంటీ లేదని చెప్పేసి అనుకోకుండా మరి అంతా కూడా సినిమా చూసినట్టు చూసి ఆమెను ఒక వితంతువు, ఒక మగదిక్కు లేనటువంటి వితంతువును ఆ విధంగా చేస్తూ ఉంటే అందరూ సినిమా చూసినట్టు చూసినారు, ఒకరు కూడా దండించలేదు, ఖండించలేదు. అంటే వాళ్ళంతా కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, పోలీస్ సార్ వాళ్ళు కూడా ఈ ప్రత్యేకంగా ఈ కేసులో పోలీస్ సార్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పోలీసులు లేకపోతే ఈరోజు ఆమె లేదు. ఆమెను ఒక చిన్న పాపలాగా వాళ్ళు ఆమె చెప్పే మాటలు వింటుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఆమెను సేఫ్టీగా పెద్దకడుపూరికి చేర్పించడం జరిగింది. అంటే ఈ ఘటనలో మన కోసిగిలో స్టేషన్ లోన అప్పగించడం జరిగింది.
మనం ఈ ఘటన అంతా చూస్తూ ఉంటే ఈరోజు కుల వివక్ష ఎంత ఉంది అనేది మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ ఈ ఈ టైంలో కూడా ఇంత కంప్యూటర్ కాలంలో కూడా ఇంకా కులాన్ని పట్టుకొని వివక్షను చూపిస్తూ ఈ విధంగా ఎక్కడ మనకు తెలిసి ఎక్కడ జరగలేదు. కర్నూలు జిల్లాలో గతంలో ప్రేమ వివాహం చేసుకున్నటువంటి గురజాలలో ఒక తమ్ముణ్ణి చంపడం జరిగింది. అదే విధంగా ట్రాక్టర్తో గుద్ది చంపడం జరిగింది. చాలా జరిగినాయి. మేము గతంలో కూడా అప్పుడు ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు అభిషేక్ సార్ గారికి కూడా మేము మొరపెట్టుకున్నాం. అయ్యా, ఆదోని డివిజన్ ఎడ్యుకేషన్ తక్కువ ఉంది, అదే విధంగా ఇది కర్ణాటకకు ఆనుకొని ఉన్నాయి చాలా కౌతాళము, తర్వాత అదే వలగుంద. కౌతాళం అని ఎందుకు అన్నానంటే కౌతాళంలోని సూళ్ళకేర్లో కూడా సేమ్ ఇదే, ఇక్కడ మహిళ అక్కడ ఒక అన్నకు జరిగింది. మేము ఇదే విషయం మీద అయ్యా ఏదో ఘటన జరిగినప్పుడు మనం అంతా నాతో సహా అంతా మాట్లాడుతున్నాము, జరగక ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద సార్ గారికి అయ్యా పౌర హక్కుల దినోత్సవము నెలలో లాస్ట్ రోజు కంపల్సరీ జరపాలా, 100 మంది వింటే చట్టాల గురించి 10 మందికైనా తెలుస్తుంది అని చెప్పి మేము కూడా మెమోరాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మాట్లాడతాం, నెక్స్ట్ ఇంట్లో ఉంటాం. అది కాదు, ఏది జరగకుండా చేయడమే అధికారుల పని. తప్పకుండా ఇప్పటి నుండి అయినా పౌర హక్కుల దినోత్సవం నెల నెల జరపాలని కూడా నేను డిఎస్పీ గారికి కానివ్వండి, కలెక్టర్ గారికి కానివ్వండి, సబ్ కలెక్టర్ గారికి కానివ్వండి, కలెక్టర్ గారికి కానివ్వండి, నేను విన్నవించేది తప్పకుండా ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం ఏర్పాటు చేయాలా. అదే విధంగా గోవిందమ్మక్క గారు చెప్పినప్పుడు అంటే ఒక ఉద్దేశం మీద అందరూ కలిసి ఈమెను తీసుకొని వెళ్ళి కట్టేసి కొట్టాలా. అంటే మనం ఈరోజు కేసు ఒక 5 మంది మగాళ్ళ మీద ఒక 5 మంది ఆడవాళ్ళ మీద చేసినట్టు చూసినాం. సార్ వాళ్ళు పెట్టింది. నేనేమంటున్నానంటే అందరు కూడా ఒకే ఉద్దేశంతో వచ్చారు, ఆమెను తీసుకెళ్లాలా, కొట్టాలా, ఏదో ఒకటి చేయాలని. ఎవరైతే ఫస్ట్ 3 వచ్చారో, 3 తర్వాత ఎంతమంది వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసు కట్టాలా. ఒక తప్పు జరిగేటప్పుడు ఖండించుకోకుండా ఉండే వాళ్ళ మీద కూడా కేసు కట్టాలా. అదే విధంగా ఒక మహిళకు చీర అడిగితే ఇవ్వనటువంటి వాళ్ళు, ఇంట్లో ఉండి ఆమెను తోసిన వాళ్ళ మీద కూడా కేసు కట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా గోవిందమ్మక్క గారికి తప్పకుండా సెక్యూరిటీ కల్పించాలా. ఆమెకు ప్రాణ భయం ఉంది, ఆ కుటుంబానికే ప్రాణ భయం ఉంది. ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలా. తప్పు అంటే ఒకరి వల్ల జరగదు, తప్పు అనేది ఇద్దరు చేస్తేనే తప్పు అవుతుంది. అమ్మాయి మైనర్ కాదు, ఇద్దరు ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. ఏ పిల్లలు కంటాం కానీ వాళ్ళ మనసును మనం కనలేము. పిల్లలు తప్పు చేస్తే తల్లులకి ఇలాంటి శిక్ష అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు చాలా కేసెస్ లో అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళిపోతే కేసుల్లో కూడా తల్లిదండ్రులను తెచ్చి కూర్చోబెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి తప్పకుండా గోవిందమ్మకి జరిగినటువంటి ఈ ఘటన ప్రతి ఒక్క మహిళకు జరిగినట్టే. అక్కడ ఎస్సీనా, బీసీనా, ఓసీనా ఇంకొకరు కాదు, మహిళకు జరిగింది. కాబట్టి మహిళలు అంటే మన ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నట్టే. అక్కడ ఆమెకు అంతా జరిగితే కనీసం మానవత్వం లేనటువంటి మహిళలు వాళ్ళ మీద కూడా కేసు కట్టాలని కూడా చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీ పేరు మేడం? నా పేరు శ్రీలక్ష్మి, నేను వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నా, కర్నూలు జిల్లా.